హాయ్ అండి. మా విండోలో చూస్తే ఫిష్ మార్కెట్ కనిపిస్తుంది. చూపిస్తానండి మీకు కూడా. అక్కడ చెట్టు కనిపిస్తుంది కదా, చెట్టు దగ్గర నుంచి కొంచెం లోపలికి వెళ్తే అక్కడ ఫిష్ మార్కెట్. ఇక్కడ అన్ని రకాల ఫిష్లు దొరుకుతాయి. రోడ్డు క్రాస్ చేసి వస్తుంది మా ఆయనే. ఈ వెహికల్స్ దగ్గర నుంచి కొంచెం స్ట్రైట్గా వచ్చేస్తే అక్కడే మా అపార్ట్మెంట్. చాలా ఫ్రెష్గా ఉంటాయండి చేపలు అయితే ఇక్కడ చాలా బాగుంటాయి. మేము ఎప్పుడు కావాలన్నా అప్పటికప్పుడు తెచ్చుకుంటాం చేపలు అయితే. ఈయన ఏం చేపలు తీసుకొచ్చో చూపిస్తానండి మీకు కూడా. 2 వెరైటీస్ తీసుకున్నాడట. ఒకటి వచ్చేసి పచ్చి కావళ్ళు తీసుకున్నాడు. మేమైతే ఇండియాలో పచ్చి కావళ్ళని అంటాం, ఇక్కడ వీటిని మత్తీలని అంటారు. ఇవి చాలా బాగుంటాయి చేపలు, కానీ ముళ్ళు ఎక్కువ ఉంటాయి. ముళ్ళు కూడా నవలేయచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్ అయితేనే. ఇప్పుడు చింతకాయ సీజన్ కదా, చింతకాయ పచ్చి కావళ్ళు పులుసు అయితే చాలా సూపర్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చేపలు. ఇంకోటి కింగ్ ఫిష్ తీసుకున్నాడు. కింగ్ ఫిష్ అయితే పిల్లలకి ఫ్రై చేసి పెడితే శుభ్రంగా తింటారు. ముళ్ళుండో, ఒకటే ముళ్ళు ఉంటుంది. ఇలాంటి పెద్ద చేపలు అయితే మేము ఫిష్ మార్కెట్లోనే కట్ చేసి తీసుకొచ్చుకుంటాం. చూడండి ఈ చేప కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇప్పుడు కింగ్ ఫిష్ సీజన్ చాలా ఎక్కువ వస్తున్నాయి మార్కెట్లోకి. రేటు కూడా కొంచెం తక్కువే పడింది. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చేపలు అయితేనే. ఇప్పుడు కింగ్ ఫిష్ని నేను క్లీన్ చేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇవి ఫ్రైకి, ఇగురికి చాలా బాగుంటుంది. మా పిల్లలకైతే ఫ్రై చేసేస్తాను, ఒకటే ముళ్ళు ఉంటుంది కాబట్టి ఈజీగా తినచ్చు కాబట్టి. ఇప్పుడు నేను పచ్చికావలు చేయడం చెప్తాను మీకు. చాకుతో తీస్తాం పులుసు, కానీ చాకు కన్నా ఇలా స్పూన్తో తీస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది. నేనైతే స్పూన్తో తీస్తాను. ఇప్పుడు ఇలా స్పూన్తో పులుసు తీసేసుకున్నాక పైన జిగురుగా ఉంటాయి చేపలు. ఆ జిగురు పోవాలంటే ఒక బద్ద లెమన్ రసం, కొంచెం ఉప్పు వేసి కొంచెం సేపు పక్కన పెట్టేసి వాటర్తో కడుక్కుంటే క్లీన్ అయిపోతాయి చేపలు. పచ్చికావళ్ళు చాలా మంచిది హెల్త్కి, ఫ్రైకి కూడా చాలా బాగుంటాయి. ఇందులోని 100 గ్రామ్స్ పచ్చికావలు తీసుకుంటే 20 to 25 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. అలాగే ఫ్యాట్ వచ్చేసి 10 to 12 గ్రామ్స్ ఉంటుందండి. ఇవి చాలా అంటే చాలా మంచిది పిల్లలకి అదిని. ఇప్పుడు ఈయన కట్ చేస్తున్నాడు, నేను కూడా కట్ చేస్తాను. ఇవాళని ఈయన్ని హెల్ప్ చేయమన్నాను. ఇలాగ చిన్న చేపలు తెచ్చుకున్నప్పుడు ఇద్దరం కలిసి చేసుకుంటాం, తొందరగా అయిపోతాయి అనేసి. ఇప్పుడు ఈయన ఫ్రైకి ఇంకోలా కూడా కట్ చేస్తాడు, అలా కూడా చాలా బాగుంటుంది ఫ్రై. చూపిస్తానండి మీకు. ఇలాగా కూడా కట్ చేసుకోవచ్చు ఫ్రైకి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోని చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఇందులో కాల్షియం, విటమిన్ డి, B12, సెలీనియం కూడా పుష్కలంగా ఉంటుందండి ఈ చేపలు. రేట్ చాలా తక్కువ. ఫ్రై చేసి పిల్లలకి అలా ఇస్తే తినేస్తారు, ఒక పచ్చులిపి పెట్టుకు తింటే చాలా బాగుంటుంది. మీకు నెక్స్ట్ వీడియోలో ఫ్రై చేయడం కూడా చూపిస్తాను. మేమైతే ఇవి చేపలు చాలా ఎక్కువ తెచ్చుకుంటాం. మ్యాగ్నేట్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎప్పుడు కావలిస్తే అప్పుడు ఫ్రై చేసుకుని తినచ్చు. ఇలా అయితే నాకు కట్ చేయడం రాలేదు, ఈయనే కట్ చేస్తాడు. ఇలాగా చూడండి ఎంత బాగా కట్ చేశాడో. ఇప్పుడైతే పచ్చికావళ్ళు నేను క్లీన్ చేసేసుకున్నాను. లెమన్, ఉప్పు వేసి ఎంత శుభ్రంగా క్లీన్ అయిపోయినాయో చూడండి. చాలా ఈజీ, ఎంతో కష్టం అనుకుంటాం ఫస్ట్లో. నాకు కూడా తెలీదు చేయడం గట్రా, నాకు కూడా రాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకున్నాను మెల్లిమెల్లిగా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.